హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఈ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తుందండి. ఆ జాకెట్తో ఇప్పుడు సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావుగా ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి రైట్ సైడ్స్ ఎప్పుడు కూడా మనకి పైకి వచ్చే విధంగా చూసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా మనకి లోపలికి అనేది రాంగ్ సైడ్ వస్తుంది. మనకి అంచు భాగాలు అనేది మనం ముందుగా ఉండే విధంగా చూసుకోవాలి, మన ముందుకు వచ్చే విధంగా. ఇప్పుడు బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ ముందు తీసుకోవాలి. కింద బెల్ట్ భాగానికి మనం వేరే క్లాత్ తీసుకోవాలి. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. మనం బెల్ట్ భాగం వేసుకోవడం వల్ల నడుము భాగం అనేది స్టిఫ్గా ఉంటుంది, పైకి ఎత్తకుండా. దానికోసం బెల్ట్ భాగం అనేది వేరేగా కట్ చేస్తాను లాస్ట్లో. ఈ బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. మనకి ఖర్చు భాగం క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ అనేది కట్ చేసుకోండి, లేదా మనకి క్రాస్ లేనట్లయితే స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి. ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు, లేదా ఒక ½ ఇంచ్ వరకు అయినా తీసుకోవచ్చు, మనం ఖర్చు భాగం పెట్టేదాన్ని బట్టి. ఇప్పుడు బ్లౌజ్ అనేది పైనుంచి వేసుకోవచ్చు, లేదా లోపల నుంచి ఖర్చు భాగంతో అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా పైనుంచి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు కరెక్ట్గా బార్డర్ పైనుంచి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఎప్పుడు కూడా డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. మనకి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని ఎక్స్ట్రా క్లాత్ అనేది ఖర్చు భాగం అంటారు, దానికి 2 ఇంచెస్ తీసుకోవాలి. మొత్తానికి ఒక 3 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి బ్లౌజ్కి. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరికి పొడవుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఎంతైతే పొడవు ఉందో అంతే మార్క్ చేసినట్లయితే మనం కట్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పటికి మనకి కిందకి పొడవు అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా పావు ఇంచ్ ఎక్స్ట్రా అనేది పైకి మార్క్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర మనం డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర పొడవుగా కరెక్ట్గా ఈ విధంగా పెట్టినట్లయితే మనకి స్టిఫ్గా మనకి లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పావు ఇంచ్ ఎక్స్ట్రా బయటికి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో బ్లౌజ్ పొడవు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి అంటే కటింగ్ కోసం మనం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ చెక్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో లూజ్ని బట్టి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి. ఇప్పుడు పొడవుగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మన కింద బార్డర్ దగ్గర నుంచి పొడవు ఎంత అవుతుందో ఈ విధంగా వేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మన కింద ఖర్చు భాగానికి 2 ఇంచెస్ పెంచుకున్నాం కాబట్టి పైన కూడా 2 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. మనకి ఇది బాడీ లూజ్ని బట్టి ఒక మార్క్ చేస్తున్నాం స్టిచ్చింగ్ పాయింట్కి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు, మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా మార్కింగ్స్ అనేది ఈ విధంగా చేసుకోండి. ఖర్చు భాగానికి ఒకటి, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు బాడీ లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ లూజ్ని బట్టి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసిన దగ్గర స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి కార్నర్లో ఒక 1½ ఇంచ్ వరకు మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒకసారి సరిపోతుందో లేదో ఒకసారి బ్యాక్ పార్ట్ కాబట్టి ఇది బ్యాక్ పార్ట్తోనే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోత్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోండి. మనం కట్ చేసిన తర్వాత ఏం చేయలేం కాబట్టి ముందే క్లాత్ ఉంది కాబట్టి మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది లూజ్ అనేది చంక భాగానికి. ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర రౌండ్ చేసుకోవాలి. రౌండ్ ఇష్టపడే వాళ్ళు రౌండ్ కట్ చేసుకోండి ఈ కార్నర్లో ఈ విధంగా. లేదా మాకు పెద్ద మెడ కావాలి అనుకునే వాళ్ళు లావు ఉండాలి, కొంచెం డీప్ అనేది కొంచెం కింద నుంచి తీసుకోవచ్చు. లేదా మోడల్ ఇష్టపడేవాళ్ళు ఈ మోడల్ అయినా కట్ చేసుకోవచ్చు. మనం సింపుల్గా మన మోడల్ని బట్టి ఈ విధంగా చేసుకోవచ్చు మోడల్ అనేది.
లేదా రౌండ్ అయినా కట్ చేసుకోండి. నేను పైనుంచి కట్ చేస్తున్నాను. మనకి ఫోల్డింగ్స్ లేకుండా కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి. ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. ఇప్పుడు మనం బెల్ట్ భాగం జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి షోల్డర్ మిడిల్ నుంచి మనకి ఇక్కడ నుంచి చూసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఒకసారి ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా మనకి ఆది బ్లౌజ్తో ఎంతైతే డాట్స్ పొడవు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఈ బోర్డర్ పైనుంచి మార్కింగ్ అనేది పొడవు తీసుకోవాలి. రెండో వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా వేసుకోవాలి. వెడల్పు అనేది కూడా మన బ్లౌజ్ డాట్స్ వెడల్పు ఎంత అవుతున్నాయో చెక్ చేసుకొని వేసుకోండి లూజ్ అనేది. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్కి తీసుకోవచ్చు. కింద నడుము భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం సింపుల్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే కట్ చేస్తామో మనం ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. మనకి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి సాగకుండా చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి. మనకి ఖర్చు భాగంతో ఎంతైతే పొడవు ఉందో అక్కడ వరకు మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఏ సైజ్ వారైనా సరే ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు సింపుల్గా మన బ్లౌజ్ని బట్టి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ ఈ విధంగా చూసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోండి ముందే. ఇప్పుడు చంక భాగం దగ్గర లోతు కోసం ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మెడ అనేది పైకి ఉంటుంది. డీప్తో మనం బ్యాక్ పార్ట్తో తీసుకోకూడదు మెజర్మెంట్ అనేది. ఒకసారి చెక్ చేసుకొని లూజ్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ముందు మనం స్ట్రైట్ మార్క్ చేసుకోండి. ముందుగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఉక్సుల భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి. మనకు తాళ్ళు పట్టి అనేది ఎక్కువగా మనకి ఎక్స్ట్రా అయిపోతుంది. ఎక్స్ట్రా కాకుండా మనకి ఉక్సులు పట్టి అనేది సమానంగా ఉంటుంది. కాబట్టి ఉక్సులు పట్టీతో మెడభాగం అనేది ఈ విధంగా వేసుకోవాలి ముందుగా. ఇప్పుడు మెడభాగానికి కొంచెం పైకి ఈ విధంగా ఇక్కడి నుంచే మనం మార్క్ చేసుకోవాలి. రౌండ్ అనేది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి. మనకి ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే మార్కింగ్ అవతలకి కిందకే మార్క్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఇది కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఖర్చు భాగానికి పైనుంచి అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి చూసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్ నుంచి ఈ విధంగా చూసుకొని మన లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి లోతు భాగం అనేది ఈ విధంగా తీసుకోవాలి. కొంచెం లావుగా ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు లోతు అనేది కొంచెం కింద నుంచి మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు అనేది పైకి మార్చేసుకోవాలి. ఇప్పుడు లోతు అనేది కొంచెం పైకి తీసుకోండి. అదే సన్నగా ఉండేవాళ్ళు అయితే లోతు అనేది తీసుకోవసరం లేదు, కింద నుంచి స్ట్రైట్ కట్ చేసుకోండి మిడిల్ పాయింట్ డాట్ వేసేవాళ్ళు. అదే ఫోర్త్ డాట్ వేయలేని వాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి పైనుంచి అనేది లోతు తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ని బట్టి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూ కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఫోర్త్ డాట్ వేస్తున్నాను కాబట్టి మిడిల్ పాయింట్లో మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. మనకి బ్లౌజ్ సంబంధించి ఆర్మ్ హోల్ స్కేల్స్ కూడా ఉంటాయండి, టేప్స్ కానీ ఇవన్నీ కూడా. ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం చంక భాగం దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ వరకు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి లోతు భాగాన్ని. పైకి వెళ్ళేసరికి కూడా మనం సన్నగానే తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి మనం బ్యాక్ పార్ట్కి అయితే లోతు అనేది తీసుకోకూడదు, ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ విధంగా తీసుకోవాలి లోతు అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనకి కటింగ్ చేసేటప్పుడు అవన్నీ మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. కాబట్టి స్టిచ్చింగ్ పాయింట్ మార్క్ చేసాం కాబట్టి మనకి తెలుస్తుందని స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ముందుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ పాయింట్లో మార్క్ చేసుకోవాలి. మన ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా ఒక 0.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మన ఎంతైతే డాట్ పొడవు ఉందో అంతవరకు మార్క్ చేసుకోండి. మనకి తాళ్ళు పట్టి అనేది ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి తాళ్ళు పట్టిని ఎప్పుడు కూడా ఉపయోగించుకోకూడదు మార్కింగ్స్కి. ఇప్పుడు ఖర్చు భాగానికి 0.5 ఇంచ్ ఎక్స్ట్రా వదిలి డాట్ పొడవుకి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగానికి 0.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. లేదా మనం మిడిల్ పాయింట్ నుంచి స్ట్రైట్ తీసుకోండి, ఆ విధంగా అయినా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో పొడవుని బట్టి ఒక మార్క్ చేసుకోండి. వెడల్పు కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి లూజ్ అనేది చెక్ చేసుకోండి. ఈ విధంగా అయినా మనం వేసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు పొడవు చెక్ చేసుకోండి. ఖర్చు భాగం దగ్గర నుంచి పొడవు అనేది చూసుకోవాలి. మనకి వాచ్ ఇది చిన్నగా ఉంది కాబట్టి డాట్ అనేది నేను కొంచెం పొడవు పెంచాను ఈ విధంగా. ఇప్పుడు రెండిటికి ఒక 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచుకోవాలి మిడిల్ పాయింట్లో. ఈ రెండిటికి మధ్యలో నుంచి 3వ డాట్ అనేది వేసుకోవాలి చంక భాగానికి ఈ విధంగా. ఇప్పుడు 4th డాట్ వేసేవాళ్ళు ఒక 2.5 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 అయితే ఇక్కడ మనకి 2.5 ఇంచ్ ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి 4th డాట్ అనేది మిడిల్ పాయింట్ నుంచి. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి డాట్స్ అనేవి రెండో వైపు సమానంగా రావాలి అనుకునే వాళ్ళకి ఈ మిడిల్ పాయింట్ డాట్స్ అనేది కొంచెం కట్ చేసుకోవాలి. మరీ లోతు అనేది ఎక్కువ తీసుకోకండి, బ్లౌజ్ టైట్ అయిపోతుంది. లావు గుండెలు మాత్రం కింద డాట్ అనేది కొంచెం తగ్గించి వేసుకోండి, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 4th డాట్ కూడా అదేవిధంగా కట్ చేసుకోవాలి. మనకి రెండో వైపు కూడా డాట్స్ సమానంగా రావాలి అనుకున్నట్లయితే ఒకదానిపై ఒకటి వేసుకోండి ఈ విధంగా.
ఇప్పుడు మార్కింగ్స్ అనేది ఒకదానిపై ఒకటి పడుతుంది కాబట్టి ఈజీగా మార్క్ చేసుకోవచ్చు మనం. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు సింపుల్గా ఇలాంటి టిప్స్ పాటించినట్లయితే మనం బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చాలామంది స్టిచ్చింగ్ కూడా అడుగుతున్నారు కదండి. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, రోజు పెడుతూనే ఉన్నాను, ఒకసారి చెక్ చేయండి వీడియోస్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 4th డాట్ వేసేవాళ్ళు 4th డాట్ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోండి. నేను రైట్ సైడ్ మార్కింగ్ చేస్తున్నాను డాట్స్ అనేవి, మీరు రాంగ్ సైడ్ వేసుకోండి. ఇంకా బ్లౌజ్ కటింగ్లో మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు మన క్లాత్ని బట్టి తక్కువగా క్లాత్ ఉన్నట్లయితే మనం 2 తీసుకోండి, 2 వైపులా 2. మనకి క్లాత్ని బట్టి మిగిలిన దాన్ని బట్టి లాస్ట్లో కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా అనేది. లేదా మనకి దళసరగా ఉండాలి షేప్ పట్టి అనేవాళ్ళు ఇప్పుడు కూడా ఫ్యాంట్ క్లాత్ని యూస్ చేసుకోవచ్చు వెనక భాగానికి. మనకి టైలరింగ్ షాప్స్లో అయితే అదే విధంగా వేస్తారు కాబట్టి ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ పట్టీకి ఎప్పుడు కూడా మనం ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టీ తీసుకోకూడదు. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు భాగానికి 1 పాయింట్ ఎక్స్ట్రా వదులుకోండి. మనకి ఖర్చు భాగంతో పొడవు ఎంత అవుతుందో పొడవు దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. మనకు లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పెట్టుకొని ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకు 2 ఈక్వల్గా ఉండవు. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ పొడవు ఉంటుంది, నడుము భాగానికి 2.5 ఇంచెస్ పొడవు ఉంటుంది. ఈ విధంగా చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. లేదా మన బ్లౌజ్ చిన్నది అనుకున్నట్లయితే మన బ్లౌజ్ దాంతో మెజర్మెంట్ అనేది సరిపోతుంది. ఈ విధంగా 2 వైపులా 2 కట్ చేశాను. లాస్ట్లో మిగిలిన క్లాత్ని బట్టి మనం ఇంకొక 2 కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ముక్కలు తీసుకోవాలి, 2 స్ట్రైట్గా ఉండేవి. తాళ్ళు పట్టీకి ఒకటి, ఉక్సుల పట్టీకి ఒకటి 2 తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం స్ట్రైట్గా ఉండే క్లాత్ని 2 ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగాన్ని కట్ చేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది బెల్ట్ భాగానికి. మనం నార్మల్ బ్లౌజ్కైనా సింపుల్గా నెక్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా మీకు ఉన్నాయి, లాస్ట్ వీడియోస్లో ఒకసారి చెక్ చేసినట్లయితే. డిజైన్ కూడా చేస్తున్నాను బ్యాక్ పార్ట్కి నార్మల్ బ్లౌజ్తో, అంటే లైనింగ్ బ్లౌజ్ కాకుండా సాదా బ్లౌజ్తో కూడా మనం సింపుల్గా బ్లౌజ్ డిజైన్ కూడా వేసుకోవచ్చు. నాకు క్లాత్ ఉంది కాబట్టి ముందే కట్ చేసేస్తున్నాను బ్యాక్ పార్ట్కి. లేదా మనకు బ్యాక్ పార్ట్ బెల్ట్ భాగానికి క్లాత్ తక్కువైనా సరే మనం వేరే క్లాత్నైనా వేసుకోవచ్చు. చాలామంది క్లాత్ చిన్నగా వస్తుంది ఏం చేయాలని అడుగుతున్నారు కదండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. నేను 3/4 హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కోసం ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే భాగాన్ని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు వచ్చి మనకి 13 ఇంచెస్ తీస్తున్నాను. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మనకి ఖర్చు భాగానికి తీస్తున్నాను, అంటే 13 ఇంచెస్కి మామూలుగా నార్మల్గా మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి పైకే మార్క్ చేసుకోవాలి. ముందుగా కింద లోపల ఫోల్డింగ్ కోసం నేను మార్కింగ్ చేసేస్తున్నాను.
ఒక 1/2 ఇంచ్ వరకు మనం కింద ఒక లైన్ మార్క్ చేసుకోండి. హెమ్మింగ్ వర్క్ చేయడానికి ఈ విధంగా ఒక 1 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ అనేది మనం బ్లౌజ్ ఏ విధంగా అయితే హ్యాండ్స్ పెడతాం మనం అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ అనేది తీసుకోవాలి, హ్యాండ్ లూజ్ అనేది. ఇప్పుడు చంక భాగానికి మనకి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి చంక భాగం దగ్గర కొంచెం ఎక్స్ట్రా తీస్తే సరిపోతుంది, 2 ఇంచెస్ అనేది. ఇప్పుడు ఖర్చు భాగానికి పైకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి లోతు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద హ్యాండ్స్ దగ్గర మనం లూజ్ అనేది చూపిస్తున్నాను మీకు. ఒక 5 ఇంచెస్కి సరిపోతుంది మనకి లూజ్ అనేది. కింద ఒక 2 ఇంచెస్కి ఖర్చు భాగానికి మనకు అంత అవసరం లేదు కాబట్టి ఒక 1.5 ఇంచ్కే మార్క్ చేస్తున్నాను. మనకు లూజ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మన ఖర్చు భాగానికి కొంచెం యాడ్ చేస్తాం కాబట్టి ఈ మార్కింగ్కి ఈ విధంగా కలుపుకోవాలి. మనకి చిన్న మొక్క యాడ్ చేస్తే సరిపోతుంది. మనం 4 ఫోల్డింగ్స్లో మార్క్ చేసుకున్నాం కాబట్టి క్లాత్ అనేది కూడా 4 ఫోల్డింగ్స్లో చూసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా ఖర్చు భాగానికి చూసుకోవాలి. ఈ విధంగా సైడ్ని యాడ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ విధంగా సైడ్ నుంచి కట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇంకా మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్ పాయింట్లో కట్ చేస్తున్నాను. ఈ రైట్ సైడ్స్ కూడా మనం ఎదురుబదురుగా వేసుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి హ్యాండ్స్ అనేది. ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి హ్యాండ్స్కి. ఎప్పుడు కూడా మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. మనం ఇక్కడ 1.5 ఇంచ్ వరకు తీసుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి 1.5 వరకు లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అదే తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మన రాంగ్ సైడ్ అనేది ముందే మార్క్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్లు అనేవి జాయింట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు. క్రాస్ అనేది మన మెడ భాగానికి ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్కి మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది మెడ భాగానికి. మన బ్యాక్ పార్ట్కి సింపుల్గా నెక్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. నేను ఫ్రంట్ పార్ట్కి సరిపోయే విధంగా క్రాస్ అనేది ఈ విధంగా 4 పీసెస్ని కట్ చేశాను. ఇప్పుడు మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి మనం
షేప్ అనేది ఇంకొక 2 యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కాబట్టి లాస్ట్లో క్లాత్ని బట్టి మనం కట్ చేసుకోవచ్చు. మనకి కరెక్ట్గా సరిపోతుంది. లేదా మనకి ఇంకా స్టిఫ్గా కావాలనుకున్నట్లయితే మనకి ప్యాంట్ క్లాత్ అయినా తీసుకోవచ్చు, దళసరిగా ఉండేది. మూడు వేసుకున్నట్లయితే మనకి స్టిఫ్గా ఉంటుంది షేప్ బెల్ట్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిక్సర్ గ్రైండర్ ఆఫర్లో ఉన్నది చూపిస్తున్నానండి. ఇది వచ్చి మనకి 4 జార్స్ ఉన్నాయండి. కలర్ వచ్చి గ్రే కలర్. మనకి 53% ఆఫర్లో ఉంది. బటర్ఫ్లై జెట్ ఎలైట్ మిక్సర్ గ్రైండర్ అండి. ఇది మనకి అమెజాన్లో మనకి మూవింగ్ ప్రోడక్ట్ అండి, ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ అండి. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇవే కాకుండా మంచి మోడల్స్లో కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.